అదే అంతా నిజం కాకపోవచ్చు వెంటనే నేను భావిస్తున్నా. అంటే ఈయన ఇప్పుడు ఈ టైంలో పార్లమెంట్లో ఉండడం అవసరమా అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? అంటే దాని మీద కూడా చర్చ చేశారు కదా. ఇప్పుడు పార్లమెంట్లో ఆయన చేయగలిగింది ఏమీ లేదు. పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా అధికారంలో భాగం పంచుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా వీళ్ళంతా ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఉండటం కంటే రాష్ట్రంలో పునాదిని కాపాడుకోవడం దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది తప్ప అక్కడ ఉండేటటువంటి అవకాశం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా అవినాష్ రెడ్డి గెలవటం అన్నది జిల్లాలో ఈ 2 స్థానాలు గెలవటం వాళ్ళు పట్టు నిలుపుకోవడానికి కొద్ది గొప్ప ఊపిరి నిలబెట్టినటువంటి ఒక అంశం. అంటే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య దీని మీద రాష్ట్రం అంతా చాలా దుమారం. బహుశా రాష్ట్రంలో జగన్ ఓటమిలో కొంత శాతం తప్పకుండా ఈ అంశం ప్రభావం చూపింది. కానీ ఆ అంశంలో కీలకమైన వివాదానికి లేకపోతే విమర్శకు కారణంగా ఉన్న వ్యక్తి గెలిచాడు. సో దాన్ని కొంతకాలం అలా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పటికిప్పుడు అంత రిస్క్ అయితే ఏం తీసుకోరు. ఏదైనా భవిష్యత్తులో అలాంటిది వస్తే మనం చెప్పలేం. అయితే ఆయన సభకి వెళ్తారా లేదా, సభ అదైతే తీవ్ర సందేహం. వెళ్ళరేమో. స్పీకర్కు లేఖ రాయటం ఇవన్నీ కూడా సభను అవాయిడ్ చేయడం కోసం ప్రతిపక్ష నాయకుడు అనేది తీసుకొచ్చారు కానీ నిజంగా ప్రతిపక్ష హోదా కోణంలో కాదు. అదేం వస్తుందని కాదు, ఇస్తారని కాదు, తెలిసే దాన్ని ఒక అడ్డమయ్యాలి కాబట్టి అది చేశారని అంతవరకు మనం చెప్పొచ్చు. రాజీనామా చేసే సమస్య అంత సులభంగా ఉన్న 11లో ఒకటి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి రిస్క్ తీసుకునేంత దుస్సాహసం జగన్ ఇప్పుడు చేయలేరని నేను అనుకుంటున్నాను. ఇంకా కాంగ్రెస్లో కలవటం, కాంగ్రెస్ వైపు వెళ్ళటం ఈ విషయానికి వస్తే ఆయనగా అయితే వెళ్ళరు. మొదటిది. రెండోది, కొంతమందికి ఇంకా ఏం చేయాలి 5 ఏళ్ల పాటు అన్న ఇది వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే అన్నీ ఆయన కర్తకర్మ క్రియని ఆయన చుట్టూ తిరిగాము. ఇప్పుడు కూడా మళ్ళీ అవే మోసుకుంటేందుకు కొద్ది రోజులు కాంగ్రెస్లో చేరితే నడవచ్చు కదా అనే ఒక ఆలోచన మటుకు కొంతమందికి ఉంది. అది ఎలా నడుస్తుందో మనం చూడాలి. అయితే కాంగ్రెస్ ఇప్పుడు పుంజుకొని చాలా ఏళ్ళుగా అసలు అదృశ్యమైపోయిన కాంగ్రెస్ ఇది విభజన నాటి ఈ 10 ఏళ్లలో ఇప్పుడు ఒక్కసారిగా అంటే షర్మిల వచ్చినందుకు కొంచెం హుషారు ఎక్కువ ఉండొచ్చు. మీరు చెప్పిన తర్వాత చర్చలో మనం ఆ విషయాన్ని మనం చర్చించవచ్చు. సార్, అంటే భారతీయ గారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని యోచిస్తున్నారు.